కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6 నుండి 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. పత్రాలు కణుపు 1 లేదా 2 చొప్పున పొడవుగా, దాదాపు కోలగా ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ రంగులో సన్నని కంకులపై నక్షత్రాల వలె వస్తాయి. ఫలాలు కోలగా ఉండి, ఎండితే నిడుపాటి నొక్కులను కలిగి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు లభిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరక్కాయ లేదా కరక ఔషధ జాతికి చెందిన మొక్క. కరక్కాయ త్రిఫలాలలో ఒకటి. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. లక్షణాలు: నలుపు గోధుమ రంగు బెరడుతో పెరిగే పెద్ద వృక్షం. అండాకారం నుండి విపరీత అండాకారం గల సరళ పత్రాలు. శాఖాయుతమైన కంకులలో అమరిన ఆకుపచ్చతో కూడిన పసుపు రంగు పుష్పాలు. నొక్కులున్న ఆకుపచ్చతో కూడిన పసుపు రంగు ఫలాలు. దగ్గును తగ్గించే కరక్కాయ. దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు పెద్దలకు కరక్కాయ రసం తాగిస్తుంటారు. కరక్కాయలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలురకాల జబ్బులను నయం చేస్తాయి. గొంతులోని శ్లేష్మాన్ని హరించి కంఠ సమస్యలను నివారిస్తుంది. అందుకే ప్రతి తెలుగింట్లో ఖచ్చితంగా కరక్కాయ ఉంటుంది. ఔషధ గుణాలు: కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, చెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిరతైలం మొదలనవి ఉంటాయి. అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు. ఉపయోగాలు: కరక్కాయ చూర్ణాన్ని రోజువారీగా మోతాదుకు టీ స్పూన్ చొప్పున 2 పూటలా సమాన భాగం బెల్లంతో గాని, అర టీ స్పూన్ శొంఠి పొడితో గాని, పావు టీ స్పూన్ సైంధవ లవణంతో గాని కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. కరక్కాయలు, పిప్పళ్ళు, సౌవర్చలవణం వీటిని సమానంగా తీసుకుని విడివిడిగా పొడిచేసి, అన్నీ కలిపి నిల్వచేసుకుని మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అరకప్పు నీళ్లతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. పేగుల్లోనూ, ఛాతి భాగంలోనూ, గొంతు భాగంలోనూ మంటగా అనిపిస్తుంటే కరక్కాయ చూర్ణాన్ని ఎండు ద్రాక్షతో కలిపి నూరితేనే, చక్కెర చేర్చి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిపూర్ణమైన బలంతో ఉన్నవారు ఆహారానికి గంట ముందు కరక్కాయ చూర్ణాన్ని, శొంఠి చూర్ణాన్ని సమభాగాలుగా కలిపి టీ స్పూన్ మోతాదుగా, అరకప్పు నీళ్లతో తీసుకోవాలి. కరక్కాయలు, పిప్పళ్ళు, శొంఠి వీటిని త్రిసమ అంటారు. వీటిని సమాన భాగాలుగా చూర్ణంగా చేసి తీసుకుంటే ఆకలి పెరగటమే కాకుండా అతి దప్పిక నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని, వేపమాను బెరడు చూర్ణాన్ని సమాన భాగాలుగా కలిపి మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అరకప్పు నీళ్లతో కలిపి 2 పూటలా తీసుకుంటే ఆకలి పెరగటంతో పాటు చర్మం మీద తరచూ తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర చర్మ రోగాలు వీటన్నిటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్ణం, ఆమదోషం, అర్సమొలలు, మలబద్ధకం సమస్యలతో రోజువారీగా కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున సమాన భాగం బెల్లంతో కలిపి తీసుకుంటే హితకరంగా ఉంటుంది. అధిక లాలాజలస్రావంతో ఇబ్బందిపడేవారు కరక్కాయ చూర్ణాన్ని భోజనం తరువాత అర టీ స్పూన్ మోతాదుగా అరకప్పు నీళ్లతో గాని, చెంచాడు తేనెతో గాని కలిపి తీసుకోవాలి. వికృతి చెందిన త్రిదోషాలను తిరిగి సమస్థితికి తెచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలంటే కరక్కాయ, సైంధవ లవణం, పిప్పళ్ళు, శొంఠి ఈ 4 చూర్ణాలను సమాన భాగాలు కలిపి నిల్వచేసుకుని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున నీళ్లతో జారుడుగా కలిపి 2 పూటలా తీసుకోవాలి. ఈ ఔషధ యోగం ఆకలిని, అరుగుదలను ఏకకాలంలో వృద్ధిపరుస్తుంది. కరక్కాయలను నేతిలో వేయించి దంచి పొడి చేయాలి. దీనిని సమాన భాగం బెల్లంతోనూ, సమాన భాగం పిప్పళ్ల చూర్ణంతోనూ కలిపి మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున 2 పూటలా తీసుకుంటే అరుగుదల పెరిగి అర్సమొలల వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. మూలవ్యాధి వల్ల మలబద్ధకం ప్రాప్తించినట్లయితే కరక్కాయల చూర్ణాన్ని తెల్లతెగడ వేరు చూర్ణం, శుద్ధి చేసిన నేపాళం గింజల చూర్ణంతో కలిపి పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇది ఉగ్ర ఔషధం. జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర స్థాయిలో విరేచనాలవుతాయి. మసిలే గోమూత్రంలో కరక్కాయలను వేసి ఉడికించి అరబెట్టి, దంచి పొడిచేసి నిల్వచేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం అర టీ స్పూన్ మోతాదుగా లేదా ఎవరి బలాన్ని బట్టి వారు మోతాదును నిర్ణయించుకుని గాని, తేనెతో కలిపి తీసుకుంటే మొలల వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. కరక్కాయల చూర్ణాన్ని, బెల్లాన్ని కలిపి భోజనానికి ముందు చెంచాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటూ ఉంటే పైల్స్ తగ్గుతాయి. పైల్స్ వల్ల మలద్వారం వద్ద దురద తయారై ఇబ్బంది పెడుతుంటే కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా సమాన భాగం బెల్లంతో కలిపి ఉండచేసి తినాలి. అర్సమొలలు మొండిగా తయారై ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణం, బెల్లం సమంగా కలిపి అర చెంచాడు మోతాదులో వాడాలి. తరువాత 1 గ్లాసు మజ్జిగ తాగాలి. ఇలా 2 పూటలా చేయాలి. కరక్కాయలు, వెల్లుల్లి ఒక్కో భాగం గ్రహించాలి.
నల్లేరు తీగ చూర్ణం 2 భాగాలు గ్రహించాలి. వీటిని కలిపి నిల్వచేసుకుని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున 2 పూటలా సైంధవ లవణం, నువ్వుల నూనె కలిపి తీసుకుంటూ ఉంటే అర్సమొలలు ఎండిపోయి పడిపోతాయి. కరక్కాయలు, నల్ల ద్రాక్ష వీటిని పచ్చిగా ఉన్నప్పుడు ముద్దుచేసి గాని లేదా ఎండబెట్టి, పొడిచేసి గాని పూటకు టీ స్పూన్ చొప్పున 2 పూటలా తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు, పెరుగుదలలు, దీర్ఘకాలపు జ్వరం వంటివి తగ్గుతాయి. కరక్కాయ చూర్ణాన్ని అర టీ స్పూన్ చొప్పున సమాన భాగం తేనెతో కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు ఆగటంతో పాటు కడుపు నొప్పి, ఆమాతిసారం వంటివి తగ్గుతాయి. కరక్కాయ చూర్ణాన్ని ముచ్చటి మాత్రలో తేనెతో కలిపి అవసరానుసారం 3-4 సార్లు తీసుకుంటే వాంతులు, వికారం వంటివి సమసిపోతాయి. కరక్కాయలు, శొంఠి, తుంగముస్తలు వీటిని సమభాగాలుగా గ్రహించి, విడివిడిగా దంచి, పొడిచేసి వస్తగ్రాళితం చేయాలి. తరువాత అన్నీ కలిపి బెల్లం చేర్చుతూ బాగా నూరి చిన్న చిన్న మాత్రలుగా చుట్టి ఆరబెట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రను బొగ్గునుంచుకుని రసం మింగుతుంటే దగ్గులో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ పెచ్చులను అడ్డసరం, వాస, ఆకుల స్వరంలో 7 సార్లు నానబెట్టి భావన చేసి ఎండబెట్టి పొడిచేసి పూటకు అర టీ స్పూన్ మోతాదులో 2 పూటలా నేరుగా గాని లేదా పిప్పళ్ళు, తేనె మిశ్రమంతో గాని కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావం ఆగిపోతుంది. కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్ళు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకుని పూటకు అర టీ స్పూన్ చొప్పున 3 పూటలా తేనెతో గాని లేదా నీళ్లతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతో పాటు ఆయాసం కూడా తగ్గుతుంది. ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతో గాని కలిపి తీసుకోవాలి. ఆయాసం, ఎక్కిళ్ళు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయ పలుపును ఉడికించి తీసుకోవాలి. ఎక్కిళ్ళు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున 2 పూటలా తీసుకోవాలి. కరక్కాయల చూర్ణం, శొంఠి చూర్ణం, పుష్కరమూల చూర్ణం, యవక్షారం, మిరియాల చూర్ణం వీటిని సమాన భాగాలుగా తీసుకుని నీళ్లతో కలిపి జారుడుగా చేసి తీసుకుంటే ఎక్కిళ్లతో పాటు ఉబ్బసం నుంచి కూడా నివృత్తి లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు కరక్కాలను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీ స్పూన్ మోతాదులో 2 పూటలా అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. కామెర్లతో బాధపడేవారు లోహభస్మం, కరక్కాయ చూర్ణం, పసుపు వీటిని సమాన భాగాలుగా కలిపి, పూటకు చెంచాడు చొప్పున, అనుపానంగా బెల్లాన్ని తేనెను చేర్చి 3 పూటలా తీసుకుంటూ ఉండాలి. కరక్కాయ పెచ్చులను గోమూత్రంతో సహా నూరి లేదా కరక్కాయలను, తానికాయలను, ఉసిరికాయలను కలిపి గోమూత్రంలో ఉడికించి, 100 టీ స్పూన్ చొప్పున తీసుకుంటే కామెర్లు, రక్తహీనతలు తగ్గుతాయి. కామెర్లతో బాధపడేవారికి జాగ్రత్తగా వమన విరేచనాలను చేయించి కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా 2 పూటలా హెచ్చు మొత్తాల్లో తేనెను కలిపి ఇవ్వాలి. ఉదరంలో నీరు చేరినప్పుడు ఎసైటిస్, కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు అర టీ స్పూన్ చొప్పున గోమూత్రం అనుపానంగా 3 పూటలా తీసుకోవాలి. తరువాత పాలు మాత్రమే తాగాలి. వారంపాటు బియ్యం, గోధుమ వంటి గింజ ధాన్యాన్ని పూర్తిగా మానేయాలి. చరక సంహిత చికిత్సా స్థానం, అష్టాంగ సంగ్రహం చికిత్సా స్థానం. తీవ్రమైన ఉదర వ్యాధులతో బాధపడేవారు 1000 కరక్కాయలను ఔషధంగా తీసుకోవాలి. అలాగే విలాజిత్తును నిర్దేశిత మోతాదులో వాడుతూ కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. కరక్కాయలు, రోహీతక, యవక్షారం, పిప్పళ్ళు వీటితో కషాయం తయారు చేసుకుని అరకప్పు మోతాదుగా ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటూ ఉంటే ప్లీహం పెరగటం, కాలేయ వృద్ధి, అసాధ్య ఉదర వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకుని మోతాదుకు టీ స్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతో పాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది. కఫ్దోషం వల్ల శరీరంలో వాపు తయారైనప్పుడు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, పొడిచేసి పూటకు 3 గ్రాముల మోతాదుగా అరకప్పు వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి. కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు లేదా ఇప్పసారం, మధూకం, పిప్పళ్ళు చూర్ణం 3 కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా 2 పూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది. కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం 3 సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా వేడినీళ్లతో 2 పూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్ళిపోయి వాపు తగ్గుతుంది. కరకపిందెల చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అరకప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది. 4 చెంచాల శుద్ధి చేసిన గోమూత్రంలో టీ స్పూన్ కరక్కాయ పొడిని కలిపి తీసుకుంటే వాపు తగ్గుతుంది.
గోమూత్రంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రాన్ని జారీ చేసి వాపును తగ్గిస్తుంది. అష్టాంగ హృదయం, కరక్కాయ చూర్ణం, శొంఠి పొడి వీటి మిశ్రమాన్ని మోతాదుకు అరచెంచాడు చొప్పున బెల్లంతో కలిపి 2 పూటలా మజ్జిగ అనుపానంగా తీసుకుంటే శరీరంలో సంచితమైన అదనపు నీరు దిగుతుంది.